ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు, కొయ్యవు, అవి కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని. అవును, వాటిని పోషిస్తున్నాడు, కానీ వాటికంటే మనము శ్రేష్ఠులము అని. పరిశుద్ధ గ్రంథంలో కరువు వచ్చింది. ఈ సమయంలో తన పోషణ ఎలా అంటూ ఏలియా ఆలోచించాడో లేదో కానీ దేవుడు మాత్రం ముందుగానే తన పోషణ గురించి ఆలోచించాడు. అందుకే కేరీతు వాగు దగ్గరకు వెళ్ళు, నీకు ఆహారం అందించమని కాకులకు ఆజ్ఞాపించాను అని అన్నాడు దేవుడు. ఆ ప్రకారం వెళ్ళిన పిమ్మట కొద్ది రోజులకి వాగు ఎండిపోయింది. కాకులు ఇక వస్తాయో రావో, ఇప్పుడు నాకు ఆహారం ఎలా, నా ఆధారం ఏమిటి అని ఏలియా చింతించలేదు. కారణం ఏమిటంటే తన ఆధారపడింది కాకుల పైన కాదు గాని మహత్తు గల తన నోటి మాట చేత సమస్త జీవులకు ఆహారం అందించగల పోషకుడిపై. నీవు నమ్మిన ఆధారం, నీ ఆదాయం, నీ ఆస్తిపాస్తులు పోయాయి అని చింతించకు. ఎందుకంటే దేవుడే నీ ఆధారం అవ్వాలి, దేవుడే నీ పోషకుడు అని గుర్తించి దేవునిపై ఆధారపడడం నేర్చుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు, ఉన్నతముగా జీవించగలిగాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.